ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారి ముంబైలోని సాగర్ బంగ్లాపై పద్మశాలి సమాజంలోని ప్రముఖుల సమావేశం జరిగింది. అందులో సమాజంలోని శైక్షణిక మరియు ఆర్థిక విషయాలపై చర్చ జరిగింది. కొన్ని ప్రస్తావాలకు ఫడ్నవీస్ వీరు వెంటనే ఆమోదించారు. మంత్రి మండలిలో ఈ విషయాన్ని నిర్ణయం కోసం పెడతామని చెప్పారు. మొన్న మధ్యనే వినకర్ ఆర్థిక వికాసం మండలి స్థాపించడం జరిగింది. అందులో పద్మశాలి సమాజ ప్రతినిధి నియామకం చెయ్యాలి అని తెలుపడం జరిగింది. అందుకని అఖిల భారతీయ పద్మశాలి సంఘం యొక్క మాజీ అధ్యక్షులు శ్రీధర్ సుంకుర్వార్, ఎస్బీసీ మహాసంఘం యొక్క అశోక్ ఇందాపురే, పద్మశాలి ఫెడరేషన్ అధ్యక్షులు అడ్వకేట్ రామ్దాస్ సబ్బన్, మాజీ నగర సేవకులు దేవేంద్ర కోఠే మొదలగు వారితో పాటు రాష్ట్రంలోని ప్రముఖులంతా ఈ సమావేశానికి హాజరైనారు. ఈ ప్రసంగంలో చేనేత పరిశ్రమ వారందరికీ ఎస్సీ ఎస్టీ లాగా కరెంటు మరియు మూలధనం, ఇతర సవలతులు దొరకాలి. బీడీల కార్మికులకు పర్యాయంగా స్కూల్ పిల్లల కోసం యూనిఫామ్ కుట్టే పని ఇవ్వాలి. శ్రీ మార్కండేయ సోలాపూర్ సహకారి రుగ్ణాలయంలో మహాత్మా ఫులే జన ఆరోగ్య పథకాన్ని మొదలు పెట్టాలి. వస్త్రోద్యోగం ప్రశిక్షణ సంస్థ సోలాపూర్లో నిలపాలి. ఎస్బీసీ ప్రవర్గంలోని విద్యార్థులకు జాతవైధత ప్రమాణపత్రం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టాలి అని డిమాండ్లు ఈ వేళ చేయడం జరిగింది. पद्मशाली समाज हा पूर्वी ओबीसी मध्ये होता आणि नंतर एसबीसी मध्ये 1994 त्याचा समावेश झाला आणि ज्या वेळेला 1955 ला राज्यामध्ये युती सरकार आलं त्यावेळेला ओबीसीला न्याय देण्याचा एक महत्त्वाचा निर्णय युती सरकारने घेतला. तो म्हणजे एसबीसीच्या विद्यार्थ्यांना एससी एसटी प्रमाणे सगळ्या शैक्षणिक सवलती दिल्या जातील आणि तो सगळ्यात महत्त्वाचा आमूलाग्र असा आमच्या जीवनामध्ये बदल करणारा तो निर्णय होता. त्याबद्दल मी त्यावेळच्या नेते मंडळाने मी धन्यवाद देतो आणि तिथूनच खऱ्या अर्थानं आम्हाला शिक्षणासाठी आशेची आम्हाला किरण दिसू लागलं. सुरुवातीच्या काळामध्ये एसबीसीच्या माध्यमातून आम्हाला सवलती मिळत होत्या, खूप अडचणी येत होत्या.